నమస్తే. ఈరోజు మన బామలు సత్యభామలు వచ్చేసారు. పొంగనూరు హుషారంతా ఇక్కడే ఉంది, ఎంటర్టైన్మెంట్ కూడా ఇక్కడే ఉంది. కాసేపట్లో మేం చేయబోతున్నాం రచ్చ రచ్చ. వెల్కమ్ టు బంగారు అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు, పవర్డ్ బై లిఫ్ట్ న్యూట్రిషన్ రైస్. హలో హలో సార్, ఉండండి, మేము వెల్కమ్ చేయకున్నట్లు ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేస్తారు? వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. పొంగనూరు బామలు సత్యభామలు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చాక? ఓకే సార్, థ్యాంక్స్. చేసుకోండి, స్టార్ట్ చేసుకోండి. లేట్ చేయకుండా మన ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో లలలలలలల హల్మితి హబీబో హల్మితి హబీబినా. ఓకే రేష్మ గారు, ఏంటి సంగతులు? మరి బావగారు ఏం చేస్తారు? బిజినెస్ అండి. వ్యాపారం. బావగారి పేరేంటి? రాజేంద్ర ప్రసాద్. సో రాజేంద్ర ప్రసాద్ ఏమని పిలుస్తారు? ఆర్పియా? లేదండి, అండి అంతే. అండి కాదు, ఇంకా ముద్దుగా ప్రేమగా ఎప్పుడైనా పెళ్ళైన కొత్తలో ఏమని పిలిచేవారు? రాజ్. ఏ రాజ్. లవ్ అరేంజ్డా? అరేంజ్డ్. అరేంజ్ మ్యారేజ్. పెళ్లి చూపుల్లో జరిగింది మొత్తం అంతా. నవ్వుతారేంటి? మొత్తం అంతా జరిగిందంటే అంతే. నేను ఏం జరిగిందో ఏం అడగలా. ఎన్ని సంవత్సరాలు అయిందన్నారు మ్యారేజ్ అయ్యి? 25 years. 25 years. సూపర్. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయిపోయినాయి. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అందంగా ముస్తాబైన బంగారు పెట్టే అరటి పళ్ళతో నిండింది. వయ్యారంగా నడుస్తూ అరటిపండు తొక్క మీద కాలేసి అందగత్తె జారింది. గోయింద. నాకు ఈ టార్చర్ ఏంటి? అందంగా ముస్తాబైన బంగారు పెట్టే అరటి పళ్ళతో నిండింది. అందంగా ముస్తాబైన బంగారు పెట్టె అరటి పళ్ళతో నిండింది. వయ్యారంగా నడుస్తూ అందగత్తె అరటిపండు తొక్క మీద కాలేసి జారింది. వయ్యారంగా నడుస్తూ అందగత్తె అరటిపళ్ళ తొక్క పైన కాలు వేసి జారింది. ఇప్పుడు 1, 2 కలిపి మిక్స్ చేసి చెప్పండి. చాలా శాఖలు ఉన్నాయా? కొంచెం క్లూ. దీనికంటే భావన బెదిరించడమే ఈజీగా ఉందా? చాలా. ఎలాంటి? ఫైనల్ గా చెప్తాను, చెప్పకపోతే పనిష్మెంట్. ఓకే. అందంగా ముస్తాబైన బంగారు పెట్టి అరటిపళ్ళతో నిండింది. వయ్యారంగా నడుస్తూ అందగత్తె అరటిపండు తొక్క మీద కాలేసి జారింది. అందంగా ముస్తాబైన బంగారు బుట్టలో. సో ఇప్పుడు మీరు నేను చెప్పిన టంగ్ ట్విస్టర్ సరిగా చెప్పలేని కారణంగా మీ పనిష్మెంట్ ఏంటంటే నేను ఒక లైన్ చెప్తా, దాన్ని రకరకాలుగా చెప్పాలి. సో ఆర్పి గారు అక్కడ ఉన్నారు, ఆయన చూసి చెప్పుకోవచ్చు. ఓకే. బావా ఒక్కసారి ఈ మాటని రొమాంటిక్ గా చెప్పండి ఫస్ట్. బావా ఒక్కసారి. అంత రొమాన్స్ రాలేదు, ఇంకా రావాలి లోపల నుంచి. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే రొమాన్స్ ఎలా ఉండాలి? బావా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. బావా ఒక్కసారి. ఇంకా 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 ఫీల్. బావా ఒక్కసారి. బెదిరించినట్ట రొమాంటిక్ గా చెప్పమంటే? బావా ఒక్కసారి. కోపంగా చెప్పండి. బావా ఒక్కసారి. ఏడుస్తూ చెప్పండి. బావా ఒక్కసారి. నవ్వుతూ చెప్పండి. బావా ఒక్కసారి. బీభత్సంగా చెప్పండి. బావా ఒక్కసారి. ఒక దెయ్యంలా చెప్పండి. బావా ఒక్కసారి. అబ్బా, ఇది బాగా చెప్పారండి మీరు మొత్తానికి అన్నింటిలో. ఓకే, గట్టిగా చెప్పట్లు. మీ పేరేంటండి? ప్రియాంక. ప్రియాంక గారు ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నా. ఓకే సూపర్. ఏం జాబ్ అండి బాబు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నే చూడాలంటే చాలా టఫ్ ఇప్పుడు కదా. అంతే కదా. సార్ ఏం చేస్తారు? నేను ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా పెళ్లి కాలేదు. సరే ప్రియాంక గారు, నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను, కరెక్ట్ గా చెప్పాలి, లేదంటే పనిష్మెంట్. ఓకే. ఓకే. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి, సందట్లో సడేమియా అంటూ ఊరవతల తోటబావులో దెయ్యాలు చేస్తున్నాయి సందడి. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి, సందె పొద్దుల కాడ చెంపంగిన వింది, సందట్లో సడేమియా అంటూ. ఓకే ప్రియాంక గారు, నేను ఇచ్చిన టంగ్ ట్విస్టర్ సరిగా చెప్పని కారణంగా ఇప్పుడు పనిష్మెంట్ ఏంటి అంటే? ఇప్పుడు చెప్తాను. బట్టి పెడుస్తాం ఇందా నుంచి నేను అడగా, అందుకే మీరు రండి ఇలాగా. నేను ఇందాక ఏ టంగ్ ట్విస్టర్ చెప్పానో మైక్ తీసుకొని చెప్పండి అటు తిరిగి. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి, సందిట్లో సడేమియా అంటూ ఊరి వెనకాల తోట బావిలో దయ్యాల హడావిడి. తోట బావిలో దెయ్యాల హడావిడి చేస్తున్నాయి అక్క. ఇటు అక్క, దెయ్యాల దగ్గర నువ్వెందుకు వెళ్ళావు?
దయ్యం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అందుకే అమ్మా సో ఇప్పుడు మీ ఇద్దరికి పనిష్మెంట్ ఏంటి అంటే నువ్వు ఎవరినైతే లవ్ చేసి పెళ్లి చేసుకోబోతున్నావో ఆమెనే మా అక్క ఈ అక్క కూడా లవ్ చేసింది. సో మీ ఇద్దరు పోట్లాడుకోవాలి వాడి కోసం. ఏ ప్రభాస్ నావాడే చెప్పు. ప్రభాస్ నావాడు కాదు నావాడు నావాడు కాదు 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 అంటే ముందుగా సరిపోదు. నేను ప్రేమించినాను కాబట్టి నావాడు. కానీ అతనికి నేనంటేనే ఇష్టం. ప్రభాస్ కి నేనంటే ఇష్టం. ఓ అమ్మో ఏ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఏమవుతారు ఏంటో. ముందుగా నాకు ప్రపోజల్ చేసినాడు ప్రభాస్ నీకు కాబట్టి ప్రపోజ్ చేశాడా ఎప్పుడక్క? సో ఓకే ప్రభాస్ ని ఇంప్రెస్ చేయడానికి నువ్వేం చేస్తావు అక్క చెప్పు. బాగా వంటలు చేస్తాను. నువ్వేం చేస్తావు అది చెప్పు. నేను సాంగ్ పాడతాను. ఏ సాంగ్? ప్రభాస్ సాంగ్స్ అన్ని. ఏమేమి వంటలు పెడతావు అక్క? వెజిటేరియన్ వంటలన్నీ చేస్తాను. ఓ అమ్మ నేను రాను మీ ఇంటికి. ప్రభాస్ రాడు ఇప్పుడు అసలు ఇక్కడ అంతా వెజిటేరియన్ అంటున్నారు. ఇంకేం వస్తాం. ఓకే ఇద్దరికి గట్టిగా చెప్పట్లు. హలో అండి. హలో సార్. మీ పేరేంటి? శిల్ప. ఇప్పుడు ఏంటి సంగతులు? బావ ఏం చేస్తున్నాడు? బిజినెస్. సో ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను, జాగ్రత్తగా దడదల్లాడించు. ఓకే. అందంగా తయారైన బంగారు పెట్టే అరటిపళ్ళతో నిండింది. వయ్యారంగా నడుస్తూ అందగెత్తే అరటిపండు తొక్క మీద కాలేసి జారింది. పూర్తి కష్టం, కొంచెం కొంచెం చెప్తా. వద్దు ముక్కలు ముక్కలు చెప్పకూడదు, మాకు మొత్తం కావాలి. మళ్ళీ చెప్తా. అందంగా తయారైన బంగారు పెట్టే అరటిపళ్ళతో నిండింది. వయ్యారంగా నడుస్తూ అరటిపండు తొక్క మీద కాలేసి అందగెత్తి జారింది. అందంగా ముస్తాబైన బంగారు పెట్టె అరటి పండ్లతో నిండింది. అందంగా ముస్తాబైన వయ్యారంగా నడుస్తూ వచ్చి జారి పడ్డది. అందంగా ముస్తాబైన బంగారు పెట్టెలో అరటిపళ్ళు ఫుల్ గా నిండాయి. ఓహో. వయ్యారంగా నడుస్తూ అరటి తొక్క మీద జారి పడ్డది. ఎవరు? అమ్మాయి. ఏ అమ్మాయి? వయ్యారి. వయ్యారి. అందంగా ముస్తాబైన బంగారు పెట్టెలో అరటి పండ్లు నిండిన్నాయి. నిండున్నాయి. వయ్యారంగా నడుస్తూ అమ్మాయి జారి పడ్డది అరటి తొక్క మీద. నాకు ఈ టార్చర్ ఏంటి? తొక్క మీద జారిపడిందా? తొక్క మీద కాలేజ్ జారిపడిందా? తొక్క మీద కాలేజ్ జారిపడలేదు నువ్వు. సో ఇది చెప్పని కారణంగా నీకు స్కూల్లో గోడ కుర్చీ చేపిస్తున్నా. ఏయ్ ఇప్పుడు చెప్పు. అందంగా ముస్తాబైన పెట్టెలో నాకంటే ఎక్కువ వంగిందేంటి? అరే వంగడంలో నేను తోపు అన్నట్టు. గోడ కుర్చీ. అందంగా ముస్తాబైన బంగారు పెట్టెలో అరటి పండ్లు నిండున్నాయి. వయ్యారంగా ముస్తాబైన అమ్మాయి అరటి తొక్క మీద జారి పడ్డది. ఏదో ఒకట్లేండి. ఇప్పుడు మా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి గట్టిగా చెప్పట్లో. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఆల్రైట్ ఈ రోజు మన ఓ శివంగిలో మనం ఆడుతున్నాం పెన్సిల్ తో పాయింట్ అనే ఆట. పెన్సిల్ తో పాయింట్ అనే ఆట ఏంటి అంటే ఇక్కడ 8 పెన్సిల్స్ ఉన్నాయి. 8 పెన్సిల్స్ ఉపయోగించి ఎన్ని పాయింట్స్ సంపాదిస్తారు అనేది ఆట. సో ఎలా తీసుకోవాలి అంటే ఇదిగో ఇలా ఈ 4 ఫింగర్సే వాడి 5వ ఫింగర్ వాడకుండా 2 3 4 ఆ 4 వచ్చిన తర్వాత 5 6 7 8 అక్కడ దాకా వెళ్ళొచ్చు. అది కూడా నేను ఇచ్చిన టైంలో కంప్లీట్ చేయాలి. సో 30 సెకండ్స్ టైం ఇస్తా. 30 సెకండ్స్ టైంలో మీరు ఇలా వెళ్తూ కింద పడకుండా, ఒకవేళ కింద పడింది అనుకోండి పెట్టేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి. సో ఓవరాల్ గా 30 సెకండ్స్ లో మీరు ఎన్ని పెన్సిల్స్ ని క్యారీ చేయగలుగుతారు ఈ 4 ఫింగర్స్ తో అన్ని పాయింట్స్ వస్తాయి. ఓకే పెన్సిల్ తో పాయింట్ అనే ఆట మొదలు పెట్టబోతున్నాం. 8 పాయింట్లు వచ్చాయి అనుకోండి. సూపరో 7 వచ్చినా సూపరో, 6 వచ్చినా సూపరో, 5 వచ్చినా సూపరో. ఏటి ఉషక్క రెడీయా? అప్పుడప్పుడు ఇంట్లో ఇలా ఆటలు ఆడుతుండాలి, లేకపోతే బావతో ఆడిస్తూ ఉండాలి. బావతో ఆడిస్తడం ఇలా కామన్ అనుకోండి, అది నేను చెప్పక్కర్లా. రెడీ? 3 2 1 go. ఎనీవే మొత్తానికి మా ఉషక్క సాధించింది 7 పాయింట్లు 30 సెకండ్స్ లో. సూపర్. ఆల్రెడీ ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం పెన్సిల్ తో పాయింట్ అనే ఆట. ముందుగా వచ్చిన ఉషా గారు 7 పాయింట్లు సాధించారు 30 సెకండ్స్ లో. నెక్స్ట్ ఉషా నెంబర్ 2 గారు వచ్చారు.
సో ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 గారు, మీకు ఆల్రెడీ గేమ్ అర్థమైంది. సో మీరు కూడా ఇంట్లో పెన్సిల్ ఆట ఆడుతున్నారో లేదో తెలియాలంటే ఈ గేమ్ చూడాలి. ఓకే, రెడీ అండి? 3 2 1. పెట్టిందమ్మా చెయ్యే. పొంగురూరు మొత్తం పెన్సిల్ తోటి ఆటలాడుతున్నారు, నాకు అర్థమైపోయింది. ఓకే, 30 seconds లో 7 తో పాటు ఇది కూడా పట్టుకున్నారు. ఇలా పట్టుకోకూడదు యాక్చువల్ గా, సో అందుకని నేను హాఫ్ పాయింట్ వేస్తున్నాను. సో ఉషా నెంబర్ 2 గారు గెలుచుకున్నారు 7.5 points. ఇప్పటి వరకు ఆడిన వాళ్ళలో 7.5 7.5 పాయింట్లతో ఉషా నెంబర్ 2 గారు లీడ్ లో ఉన్నారు. సో ఇప్పుడు లక్ష్మి గారు వచ్చారు. లక్ష్మి గారు ఎప్పుడన్నా ఆడారు ఈ ఆట? ఇప్పుడే. రెడీ? 3 2 1 స్టార్ట్. పెన్సిల్ వనకాలి కానీ మీరు చెయ్యి అనకూడదు. ఎప్పుడైనా బావముందు ఇలా వణికారా మీరు? మీ ముందు ఆయన వణకడం తప్ప. వామ్మో, 15 seconds లోనే మొత్తం ఒకటిలా ఉన్నారే లక్ష్మి గారు. 20 seconds, ఇంకా 10 seconds ఉన్నాయి. కూల్, టెన్షన్ లేదు. ఓ సూపర్, అలానే పట్టుకోండి. మొత్తానికి మీరు 26 seconds లో 8 పాయింట్లు సాధించారు. ఆల్రెడీ ఈ రోజు ఓషివంగిలో మనం ఆడాం పెన్సిల్ తో పాయింట్ అనే ఆట. అందరికంటే ఎక్కువగా 8 పాయింట్లతో విన్నర్ గా నిలిచారు లక్ష్యం గారు. కంగ్రాట్స్, రండి. అలాగే 7.5 points తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు ఉషా నెంబర్ 2. రండి. 7 పాయింట్లతో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు ఉషా నెంబర్ 1. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. జమిని కుటుంబమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు అశ్వథ లక్ష్మి గారు. అమ్మా రండి. అమ్మ ఎలా ఉన్నారు? మా బాగున్నాము, మీరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇదంతా మన ఫ్యామిలీ, సో అందరూ బాగుండాలి. మీరు ఏం చెప్పాలనుకుని వచ్చారు చెప్పండి మా. మా నాన్నకి చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది. మళ్ళీ 55 ఏళ్ళ వరకు పిల్లలు కాలేదు. మళ్ళీ అన్ని పూజలు, నోములు, వ్రతాలు అన్నీ చేసినాక మేము 5 మంది కూతుర్లు, 6ది కొడుకు. 6 పిల్లలు. 6 పిల్లలు. మళ్ళీ మా అక్క కొగురికి మ్యారేజ్ అయింది. ఒక అబ్బాయి పుట్టినాడు. మా అక్క కొడుక్కి నామకరణం చెయ్యాలా అనేటప్పుడు మా నాయనగారు చనిపోయినారు. సడన్ గా ఆయన చనిపోయేసరికి ఏం చేయాలి తెలియని పరిస్థితి. అవును, మా నాయన చాలా ముద్దుగా పెంచినారు మమ్మల్ని అంతా. కానీ మా నాయన చనిపోయే ఘాటికి మా నాయన ఉండేటప్పుడు కష్టం అనేది ఏమీ తెలియదు. ఓకే, సో అంటే లేట్ గా పిల్లలు పుట్టారు అనే ఉద్దేశంతో ఆయన ఇంకా ఎక్కువ ప్రేమగా చూసుకున్నారు, గారాబం చేశారు, ఏ కష్టం లేకుండా. మా ఫాదర్ పోతేనే ఎక్కడ లేని కష్టాలు వచ్చేసింది. చూసేవాళ్ళు ఎవరు లేదు, చుట్టాలు ఎవరు సపోర్ట్ లేదు. 5 పిల్లల్ని నెట్టుకు రావాలి అంటే అమ్మగారు కూడా కష్టమే. ఎంత బాధ అయిపోయింది అంటే అంత బాధ అయింది. ఏమన్నా తీసుకొని చనిపోతాము అనేటప్పటికి మళ్ళీ నా తమ్ముడు చిన్న పిల్లోడైనా గానీ వాడే చెప్పినాడు. మీరు అనుకున్నారా చనిపోదామని? మా అమ్మే అనుకోనుంది. అమ్మ అనుకున్నారు మిమ్మల్ని అందరినీ వదిలేసి తను చనిపోదామని? అందరూ చనిపోతాము అని. అప్పుడు నా తమ్ముడు అప్పటికి 10 ఏళ్ళు అయింది. నా తమ్ముడికి 10 ఏళ్ళు అయ్యే ఘాటికి వాడే చెప్పినాడు ధైర్యము మా అమ్మగారికి. ఇప్పుడు అందరూ పనికి పోతారు కదా, ఏదో ఒక పనికి అందరూ పోతాము, ఎందుకు చచ్చిపోవడం, మనం బతికే సాధించాలి అని అనుకున్నాడు. ఒకరు చెవులంగట్లో, మా నాయన వాళ్ళ అంగట్లోనే 10 మంది నౌకర్లు ఉన్నారు.
నా బిడ్డలు ఇంకొకరి దగ్గర పోయి పని చేయడం ఏంటి? చెయ్యని అని మా అమ్మ బాధ జాస్తి, చాలా బాధ ఎత్తుకునేది. నా చెల్లెను ఒకరు జౌళంగిట్లో పనిచేస్తా ఉంటారు, ఇంకొకరు ఫ్యాక్టరీకి పోతా ఉండింది. తమ్ముడు కూడా తమ్ముడు గాజులంగిట్లో ఫ్యాన్సీ స్టోర్ లో పనిచేసేవాడు. ఇంకెవ్వరు చదువుకోలేదు. పని చేస్తా చదువుకున్నాడు వాడు, పని చేస్తా చదువుకున్నాడు, చాలా కష్టపడినాడు. సో అమ్మే మిగతా మీ నలుగురికి పెళ్లిళ్ళు చేశారు. మా ఆయన నాకు కట్నం లేకుండా మా ఆయనే పెళ్లి చేసుకున్నారు నన్ను. సో మొత్తం నలుగురికి పెళ్లిళ్ళు అయ్యేదాకా అమ్మ ఉన్నారు, అన్ని చూసుకున్నారా? తమ్మునికి మ్యారేజ్ అయింది. సో ఓకే, తమ్ముడు కూడా పెళ్లి అయిందమ్మా. సో ఇప్పుడు హ్యాపీ ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉంటారు. గ్రేట్, అందరూ పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. మీకు ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులు. పెళ్లిళ్ళు చేశారా? మనవలు వచ్చారా? ఒక కొడుకు అయింది, ఇంకొక కొడుకు పెళ్లి చేయాలి. ఓకే, సో ఒక కోడలు వచ్చింది, ఇంకో కోడలు రావాలి. సో కోడళ్ళు అత్త దర్దడ్లాడాలి. బట్ ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడే నిలదొక్కుని, లేదు ఈ ఒక్క అడుగు ముందుకేస్తే డెఫినెట్ గా ముందు మంచి రోజులు వస్తాయి అని ఆలోచిస్తే డెఫినెట్ గా మంచి రోజులు వస్తాయి. మీ స్టోరీయే మాకు, మా అందరికి ఇన్స్పిరేషన్. అది ఇప్పుడు ఇది మీ ఫ్యామిలీ అనుకొని, సో మనమంతా ఒకటే కుటుంబం అనుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడారు. మీరు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలమ్మా. అమ్మ, ఇది మన కుటుంబం అని వచ్చారు, మీ మనసులో బాధను మాతో షేర్ చేసుకున్నారు. మా అందరి గుర్తుగా మీకు ఈ చిన్న కానుక. ఇది ఈ రోజు పొంగనూరులో మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు.